బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పేదల సొంతింటి కళ నిజం చేసే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పథకం కింద ఇప్పటికే 1,11,269 ఇండ్ల నిర్మాణం అయితే వివిధ దశల్లో ఉన్నాయి. మరి కొన్ని చోట్ల అయితే గృహ ప్రవేశాలు కూడా పూర్తిగా అయిపోయాయి. మరి దీంతో లబ్ధిదారుల్లో అయితే ఆనందం వ్యక్తం అవుతున్న సన్నివేశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కేవలం గృహ నిర్మాణ కార్యక్రమంగా కాకుండా సామాజిక భద్రతకు కీలకంగా అయితే భావిస్తూ ఉంది. మరి అందుకే భారీగా అయితే నిధులు విడుదల చేస్తూ ఇక పనులను కూడా వేగవంతం చేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 5,376 కోట్ల నిధుల విడుదల అయితే చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,24,597 లబ్ధిదారులకైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇండ్లను మంజూరు చేసింది. వాటిలో 2,68,163 ఇండ్ల నిర్మాణాలు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్లో 59,274 ఇండ్లు పూర్తయ్యాయి. మరి గోడల వరకు అయితే ఇప్పటికీ 33,794 ఇండ్లు, ఇక స్లాబ్స్ పూర్తి చేసినవి మాత్రం ఇక 1,11,269, ఇక ఫినిషింగ్ దశలో 22,522 ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో అయితే 5,376 కోట్ల 22 లక్షలైతే జమ చేసింది. మరి ఇక బేస్మెంట్ లెవెల్ పూర్తయినటువంటి వాటికి అయితే ఖచ్చితంగా 2,125 కోట్ల ఇక 98 లక్షలైతే ఇక మరి వేసింది. ఇంకా దాంతోపాటుగా అయితే ఇక రూఫ్ లెవెల్ పూర్తయినటువంటి వాటికి 1,518 కోట్లు 18,50,1 లక్షలైతే వేసినట్లు తెలుస్తోంది. ఇక మరి స్లాబ్స్ పూర్తయినటువంటి వాటికి 1,731 కోట్ల 73 లక్షల బిల్లులు అయితే చెల్లించినట్టుగా కూడా అధికారులు తెలియజేశారు. మరి ఇండ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం అయితే ఇస్తున్నట్లయితే చెబుతున్న వైనం కనిపిస్తూ ఉంది. మరి స్థానిక స్థాయిలో పర్యవేక్షణ ఏదైతే పెంచడంతో పాటుగా కూడా పనుల యొక్క పురోగతిని తరచుగా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ పథకంలో రెండో విడత కోసం కూడా ప్రభుత్వం అయితే కసరత్తులు ముమ్మరం చేస్తూ ఉంది. మరి లబ్ధిదారుల యొక్క ఎంపిక కోసం అర్హులనైతే గుర్తింపు, ఇక దరఖాస్తుల యొక్క పరిశీలన వంటి ప్రక్రియలు అయితే ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. మరి త్వరలోనే ప్రభుత్వం రెండో విడత పైన కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ఇక కేబినెట్ సమావేశంలో ఆమోదం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారిక వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి దీంతో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మరోవైపు లబ్ధిదారులకైతే నిర్మాణ వ్యయం ఏదైతే ఉంటుందో అది మరింత తగ్గించేందుకు కూడా మహిళా సంఘాల పాత్రను కూడా పెంచనుంది. మరి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా తక్కువ ధరకే సిమెంట్ బ్రిక్స్ అందించే ప్రణాళికలు అమలు దశలో కూడా ఉన్నాయి. మరి తద్వారా కూడా నిర్మాణ ఖర్చులు ఖచ్చితంగా తగ్గి లబ్ధిదారులకైతే సులభంగా ఇండ్లను పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. మరి అవసరమైతే మరిన్ని సబ్సిడీలు లేదా సౌకర్యాలు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంది. ఇప్పటికే ధరల నియంత్రణకు జిల్లాల వారీగా అయితే ఖచ్చితంగా కమిటీలను ఏర్పాటు చేయగా స్టీల్, ఇక సిమెంట్ తదితర వాటి ధరలపైన కూడా కసరత్తులు నడిపిస్తూ ఉంది. మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలో అయితే వేగంగా అమలవుతూ పేదల యొక్క సొంతింటి కలను సాకారం చేసే దిశగా అయితే సాగుతూ ఉంది. మరి ఇప్పటికే 1,00,000కు పైగా ఇండ్ల యొక్క నిర్మాణం అయితే పూర్తి చేసుకుని ఇక గృహ ప్రవేశాలు చేసేందుకు కూడా సర్వం సిద్ధమవుతూ ఉన్న ఇవన్నీ కూడా